హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా వార్తల్లో ప్రాముఖ్యంగా నిలిచినటువంటి అంశాలను తీసుకొని కరెంట్ అఫైర్స్గా మరి ఫార్మాట్లో తయారు చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. మరి లేట్ చేయకుండా అవన్నీ కూడా చూద్దాం. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ మరి పుస్తకాలు, రాజకీయాలు, క్రీడలు, వార్తలను ఇచ్చినటువంటి వ్యక్తులు, అవార్డులు, ఇంకా మరి సాంస్కృతిక విషయాలు, మరి తదితర అంశాలన్నింటినీ కూడా మేళవించి మరి ఈరోజు ప్రాముఖ్యంగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలను మరి కరెంట్ అఫైర్స్గా మనం చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉన్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునేటువంటి అభ్యర్థులకి ఈ వీడియోలను మీరు షేర్ చేయండి. అదే మా ఛానల్ యొక్క టార్గెట్ ఫ్రెండ్స్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా మనం ఇంకా కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒక్కొక్కటి. ఓకే, మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మనం వచ్చున్నాం ఫ్రెండ్స్. డేట్ చూస్తే 5th కనపడుతూ ఉంది. సో మనం ఒక్కొక్క ప్రశ్న చూద్దాం. ఫోర్బ్స్ అనే అమెరికాకు చెందిన అంతర్జాతీయ పత్రిక, ఫోర్బ్స్ అనేది ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ ఫ్రెండ్స్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. సో అది ప్రతి ఇయర్ ఎండింగ్లో మరి ఒక నివేదికను రిలీజ్ చేస్తుంది. ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా ఉన్నతమైనటువంటి స్థానాలు ఎవరైతే కైవసం చేసుకున్నారో మరి వారందరినీ కూడా మరి ఈ పేపర్లో వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ని ప్రతి రంగాన్ని గురించి ఈ ఫోర్బ్స్ అనేటువంటి సంస్థ డిసెంబర్లో రిలీజ్ చేస్తుంది. సో ఆ రిలీజ్ చేసినటువంటి జాబితాలో మనం చూస్తే అంతర్జాతీయ పత్రిక ప్రతి ఏడాది చివరిలో విడుదల చేసే అండర్ 30 అనేటువంటి ఒక జాబితా రిలీజ్ చేసింది. సో అండర్ 30లో 2020 సంవత్సరానికి గాను స్థానం తగ్గించుకున్న ఒక తెలుగు వ్యక్తికి అండర్ 30 అంటే 30 మందిలో ప్రపంచంలో 30 మందిని ఎంపిక చేస్తే ఆ 30 మందిలో ఒక తెలుగువాడు ఎంపిక చేయబడ్డాడు ఫ్రెండ్స్. సో ఆ తెలుగు వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. కోణం సందీప్, ఆప్షన్ బి ఆకుల రణదీప్, ఆప్షన్ సి పిన్నాక రవీంద్ర, ఆప్షన్ డి నల్గొండ నాని. సో ఆప్షన్ గోస్ టు ఆప్షన్ ఏ, కోణం సందీప్. సో ఇతను యాప్ డెవలపర్ అండ్ అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్నాడు. సో ఇతను పనిచేస్తున్నటువంటి సంస్థకు మరి మెడికల్ సైన్స్కి సంబంధించి ఎన్నో విస్తృతమైనటువంటి సేవలు మరి టెక్నాలజీని ఉపయోగించి ఇతను యాప్స్ రూపంలో అందజేస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది ఫోర్బ్స్ అనేటువంటి సంస్థ. అంటే ఇతను తెలంగాణ డిస్టిక్కి చెందినటువంటి వాడు, నల్గొండ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తనకిచ్చిన పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేసి రైతులకు తన మద్దతు తెలిపిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? రీసెంట్గా కూడా మనం చూస్తే 2 days బ్యాక్ మరి పద్మభూషణ్ అవార్డుని ఒక రాజ్యసభ సభ్యుడు తిరిగి ఇచ్చేసాడు, పద్మభూషణ్ అవార్డుని. అయితే ఈయన మరి ఈ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్కు చెందిన ఈ మాజీ ముఖ్యమంత్రి వీరు పద్మ విభూషణ్ అవార్డుని, దేశంలోనే అత్యున్నత 2వ పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుని మరి ఆయన తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఈరోజు మరి గవర్నర్కి రాష్ట్రపతికి లేఖ రాయటం జరిగింది. సో ఆయన ఎవరు మనం చూద్దాం. ఆప్షన్స్: ఆప్షన్ అరుందర్ సింగ్, ఆప్షన్ బి ఆర్నవ్ సింగ్, ఆప్షన్ సి సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా, ఆప్షన్ డి ప్రకాష్ సింగ్ బాదల్. సో ఆప్షన్ డి ప్రకాష్ సింగ్ బాదల్ గారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు. ఈయన పంజాబ్ ముఖ్యమంత్రిగా 5 సార్లు ముఖ్యమంత్రిగా ఈయన పనిచేశాడు ఫ్రెండ్స్. అంత మాత్రం 11 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఈయన సేవలు అందించడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేసిన రాజ్యసభ సభ్యుడు ఆయన. ఆప్షన్ సిలో ఆయన పేరు ఉంది చూడండి, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా. ఈయన పద్మభూషణ్ని తిరిగి ఇచ్చేసాడు. సో ప్రకాష్ సింగ్ బాదల్ గారు పద్మ విభూషణ్ అవార్డుని తిరిగి ఇచ్చేయడం జరిగింది, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతు తెలుపుతూ. సో నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. టైమ్ మ్యాగజైన్, మనందరూ కూడా టైమ్ మ్యాగజైన్ పేరు విని ఉంటాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యత పొందినటువంటి పత్రిక. సో టైమ్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ది ఇయర్గా ఒక
ఇండియన్ అమెరికన్ని మరి గుర్తించింది. సో తొలిసారి దీని గురించి కిడ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఈ సంవత్సరం తొలిసారిగా ఈ విధంగా ఎంపిక చేయడం టైమ్ మ్యాగజైన్ జరుగుతుంది. కిడ్ ఆఫ్ ది ఇయర్గా అనేటువంటి కాంటెస్ట్ తొలిసారిగా ఏదో అనేటువంటి ఒక సపరేట్ కేటగిరీని పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇదే తొలి. సో తొలి కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించిన ఇండియన్ అమెరికన్ ఎవరంటే ఆవిడ ఒక లేడీ, చైల్డ్ 15 years ఓల్డ్. సో తను ఇండియన్ కూడా, అదేవిధంగా అమెరికాలో స్థిరపడినటువంటి వారు. సో వారి పేర్లు మనం చూద్దాం. ఎవరు ఆయన ఆ స్త్రీ, ఆ లేడీ పేరు మనం చూస్తే ఆప్షన్ ఏ గీతాంజలిరావు, ఆప్షన్ బి అంజలిరావు, ఆప్షన్ సి సుమాంజలిరావు, ఆప్షన్ డి లలితాంజలిరావు. సో ఆన్సర్ ఈస్ గోస్ టు ఆప్షన్ ఏ గీతాంజలిరావు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఇటీవల కన్నుమూసిన మసాలా ఉత్పత్తుల దిగ్గజం మరి దిగ్గజ సంస్థ మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండిహెచ్ అధినేత ఆయన. సో మసాలా ఉత్పత్తులు మరి వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంత మాత్రం కదా ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత. స్పైస్ కింగ్ అనే పేరు కూడా ఆయనకు ఉంది, స్పైస్ కింగ్ అనేటువంటి పేరు. సో ఈ లక్షణాలన్నీ, ఈ విలక్షణ ప్రతిభలన్నీ కలిగినటువంటి వ్యక్తి ఇటీవల కన్నుమూశారు, చనిపోవడం జరిగింది. సో ఆయన ఎవరు? ఆప్షన్ చూస్తే మహాశాయిధం పాల్ గులాటి, ఆప్షన్ బి అర్ణవ్ సింగ్, ఆప్షన్ సి అరుందర్ సింగ్, ఆప్షన్ డి గురునానక్ కులత్ సింగ్. సో ఆన్సర్ ఈస్ గోస్ టు ఆప్షన్ ఏ మహాశాయిధైరం పాల్ గులాటి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఇటీవల సచిన్ కంటే తక్కువ ఇన్నింగ్స్లోనే వన్డే మ్యాచ్ల్లో 12,000 పరుగులను పూర్తి చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ నిలిచిన ప్రముఖ భారత్ బ్యాట్స్మెన్ ఎవరు, క్రికెటర్ ఎవరు? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి మహేంద్ర సింగ్ ధోని, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ డి కేఎల్ రాహుల్. సో ఆప్షన్ యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ గారు. సో ఇది సచిన్ వన్డే ఇన్నింగ్స్లో దాదాపు 300 మ్యాచ్ల్లో మరి 1200 పరుగులు ఆయన పూర్తి చేస్తే, కోహ్లీ 242 మ్యాచ్ల్లోనే 12,000 పరుగుల్ని ఆయన పూర్తి చేసి సచిన్ కంటే తక్కువ టైంలోనే ఆ సచిన్ రికార్డ్ని బ్రేక్ చేస్తూ నిలిచాడనమాట. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళా పాడి రైతులను ఉద్దేశించి వారు ఆర్థికంగాను సామాజికంగాను అభివృద్ధి చెందడానికి ఏపీ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. సో ఆ ప్రాజెక్ట్ పేరేంటి? సో ఆప్షన్స్ చూద్దాం. ఏపీ అమూల్ పాల వెలువ, ఏపీ ఆరోగ్య పాల వెలువ, ఏపీ జగనన్న పాల వెలువ, ఏపీ వైఎస్ఆర్ పాల వెలువ. సో ఆన్సర్ ఏపీ అమూల్ పాల వెలువ. సో అమూల్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సో మహిళా పాడి రైతులను ఆదుకోవడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. సో ఆల్రెడీ కడప డిస్టిక్, ప్రకాశం, ఇట్లా 2-3 డిస్టిక్లో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలైపోయినాయి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చేసిన ఒక చట్టాన్ని ఇటీవల మరలా కొన్ని కీలక మార్పులు చేసి మహిళలకు మరింత భద్రత కలిగేలా సవరణ చేసింది. సో ఆ చట్టం పేరేంటి? ఆప్షన్ ఏ దిశ చట్టం, ఆప్షన్ బి నిర్భయ చట్టం, ఆప్షన్ సి మహిళా సంరక్షణ చట్టం, ఆప్షన్ డి ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చట్టం. సో మీకు ఇప్పటికి అర్థం అయి ఉండాలి, ఆ చట్టం దిశ. సో దిశ అనేటువంటి చట్టం అన్నమాట అది. సో ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న భాషణ్ చార్ ద్వీపం ఏ దేశాల మధ్య ఉంది? సో ఆప్షన్ ఏ భారత్ అండ్ మయన్మార్, ఆప్షన్ బి భారత్ అండ్ బంగ్లాదేశ్, ఆప్షన్ సి భారత్ అండ్ నేపాల్, ఆప్షన్ సి భారత్ అండ్ చైనా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్ అండ్ బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మహిళల్లో వ్యవస్థాపక లక్షణాలను పెంపొందించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? మహిళల వ్యవస్థాపక లక్షణాలను పెంపొందించడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? అంటే వ్యవస్థాపక లక్షణాలు అంటే ఇన్ కేసు ఎవరన్నా ప్రతిభ ఉండి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకున్నటువంటి మహిళలకి మరి వారికి సహాయం అందజేస్తూ అవసరమైన స్కిల్స్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఇన్ కేసు ఏదైనా ట్రైనింగ్ కావాలంటే దానికి కూడా తగినంత ప్రోద్బలం అందించేందుకు నీతి ఆయోగ్ మరొక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఆ సంస్థ ఏంటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి సెక్వోయా స్పార్క్స్, ఆప్షన్ డి బ్లింగ్. సో ఆన్సర్ వచ్చేసి సెక్వోయా స్పార్క్ అండి. సెక్వోయా స్పార్క్ తోటి నీతి ఆయోగ్ మరి ఒప్పందం కుదుర్చుకుంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ IFAO ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నేలల అని పడింది ఇక్కడ, నేలల
ప్రాముఖ్యతను తెలియజేయటం, నేల అంటే భూమి, మట్టి, నేలల ప్రాముఖ్యతను తెలియజేయడానికి అంతర్జాతీయ నేలల దినోత్సవాన్ని జరుపుతూ ఉంటుంది. సో అది ఎప్పుడు జరుపుకుంటుంది? సో ఆన్సర్ వచ్చేసి December 5 ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. భారతదేశం ప్రఖ్యాత ఫిట్ ఇండియా ఉద్యమానికి కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? భారతదేశం ప్రఖ్యాత ఫిట్ ఇండియా ఉద్యమానికి కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కుల్దీప్ హుండ్, ఆప్షన్ బి రామ్దేవ్ బాబా, ఆప్షన్ ఏ మహేందర్ రేవ్, ఆప్షన్ డి చాణక్య షిండే. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ కుల్దీప్ హుండ్. 72 ప్రశ్న. వ్యాన్ ఇన్ఫ్రా 2020 గోల్డెన్ పెన్ ఆఫ్ ది ఫ్రీడమ్ అవార్డ్ ఎవరు కైవసం చేసుకున్నారు? గోల్డెన్ పెన్ ఆఫ్ ది ఫ్రీడమ్ అవార్డ్ ఎవరు కైవసం చేసుకున్నారు? ఆప్షన్స్ చూద్దాం. జినేత్ టెడోయా, బి లక్బీర్ ముచ్చల్, సి కువన్ సా భాటియా, అస్తుష్ గోవాష్కర్. ఆప్షన్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ జినేత్ టెడోయా ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇయర్ ఎండింగ్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ స్థానాలు, ప్రథమ స్థానాలు ఈ ఇయర్లో అన్ని రంగాల్లో ప్రథమ స్థానాలు, లేకపోతే ఎకనామికల్ వ్యూలో కావచ్చు, లేకపోతే కొన్ని మ్యాగజైన్స్ స్పెషల్ ఎడిషన్స్ రిలీజ్ చేస్తాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ విల్లింగ్లో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డారు అంటూ ఇట్లాగా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఒక రకంగా మనం ఆలోచన చేస్తే. సో దీన్ని ఈ డిసెంబర్లో వచ్చేటువంటి ఈ టైప్ అప్డేట్స్ని మనం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాటికి సంబంధించి బిట్స్ అడిగేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు ఇవే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ యూజువల్ పీడిఎఫ్ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, వాట్సాప్ గ్రూప్లో ఇన్ కేస్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.